ఇక మరో ప్రజా ప్రస్థానం వివరాలకు వెళ్దాం. తన భర్తకు కళ్లు లేవని ఓ వృద్ధురాలు షర్మిల దగ్గరకు వచ్చింది. తన ముసలోడికి 2 ఏళ్ల నుంచి పింఛన్ కూడా ఆపేశారని వాపోయింది. తన భర్తకు పింఛన్ వచ్చేటట్లు చూడాలని షర్మిలను వేడుకుంది. ముసలావిడ మాటలు విని షర్మిల ప్రభుత్వంపై మండిపడ్డారు. ప్రభుత్వం అన్యాయంగా వ్యవహరిస్తుందంటూ విమర్శించారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని నాదర్గుల్లో షర్మిల రచ్చబండ నిర్వహించారు. పింఛన్ ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది మేడం. పింఛన్ మా ఆయన కళ్ళు కాకపోతే 2 సంవత్సరాలు పింఛన్ కొట్టేసి